హాయ్ ఎవ్రీవన్. మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఇప్పుడు కొత్తగా జిఎస్టీ వెబ్సైట్ ఒకటి వచ్చింది. దాంట్లో ఎలాగా సేల్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తామో దాన్ని చూడబోతున్నాం. దానికి ఫస్ట్ మనం జిఎస్టీ వెబ్ పోర్టల్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ ఈ పేజ్లో టాప్ మోస్ట్ రైట్లో లాగిన్ అండర్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఈ పేజ్లో మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. దాని తర్వాత కింద ఉన్న క్యాప్చా కోడ్ని టైప్ చేయండి. లాగిన్ క్లిక్ చేయండి. ఈ పేజ్లో కంటిన్యూ టు డాష్ బోర్డ్ అనే ఆప్షన్ చూస్తున్నారు కదా, దాన్ని క్లిక్ చేయండి. ఈ పేజ్లో మీద 4 ఆప్షన్లు ఉంది: డాష్ బోర్డ్, సర్వీసెస్, నోటిఫికేషన్స్, యాక్ట్స్ అండ్ రూల్స్. సర్వీసెస్ క్లిక్ చేయండి. కింద రిటర్న్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత రిటర్న్స్ డాష్ బోర్డ్. ఈ ఫైల్ రిటర్న్స్ పేజ్లో ఫినాన్షియల్ ఇయర్ ఇచ్చున్నారు, దాని తర్వాత మంత్స్ ఇచ్చున్నారు. ఇక్కడ ఏ మంత్కి మీరు రిటర్న్ ఫైల్ చేయాలో ఆ మంత్కి రిటర్న్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద 2 ఆప్షన్స్ ఉంది: ప్రిపేర్ ఆన్లైన్, ప్రిపేర్ ఆఫ్లైన్. ఇక్కడ ప్రిపేర్ ఆన్లైన్ని క్లిక్ చేయండి. ఈ పేజ్లో మనం అన్ని డీటెయిల్స్ ఇవ్వబోతున్నాం. ఈ మంత్లో ఏంటి సేల్ చేసాము, ఎవరికి సేల్ చేసాము, వాళ్ళ జిఎస్టీ నెంబర్ అన్నీ ఇస్తాము. ఇక్కడ చూస్తే ఎక్కువ ఆప్షన్స్ ఉంది: B2B ఇన్వాయిసెస్, లార్జ్ ఇన్వాయిసెస్, డెబిట్ నోటు, క్రెడిట్ నోటు, ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్ అన్నీ ఉంది. మనకి ఇప్పుడు B2B ఇన్వాయిస్ ఇవ్వాలంటే B2B ఇన్వాయిస్ క్లిక్ చేయండి. దాని తర్వాత యాడ్ ఇన్వాయిస్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెల్లర్ పార్టీది జిఎస్టీ నెంబర్ టైప్ చేయండి. దాని తర్వాత ఇన్వాయిస్ నెంబర్ ఇవ్వండి. ఇప్పుడు ఇన్వాయిస్ డేట్. ఇప్పుడు టోటల్ ఇన్వాయిస్ వాల్యూ, దాంట్లో ట్యాక్స్ రేట్ ఉండకూడదు. కింద ఇక్కడ చూస్తే ఎక్కువ ట్యాక్స్ రేట్స్ ఉంది: 0, 5%, 12%, 18, 28 అనేది ఉంది. దీంట్లో మీ బిల్లుకి ఏ ట్యాక్స్ రేట్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. అక్కడ టోటల్ ఇన్వాయిస్ వాల్యూని ఇవ్వండి. సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని 2 ట్యాక్స్ రేట్లు ఉంటుంది. అలాగా అది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. 9+9 సేవ్ చేసుకోండి. ఇక్కడ చూస్తే మనం ఏ ఇన్వాయిస్ డీటెయిల్ ఇచ్చామో అన్నీ ఇక్కడ వచ్చేసింది. టోటల్ వాల్యూ, ట్యాక్స్ రేట్, ఇన్వాయిస్ డేట్ అన్నీ వచ్చేసింది. ఇప్పుడు మీకు కొత్తగా యాడ్ చేయాలంటే యాడ్ ఇన్వాయిస్ ఇవ్వండి. మళ్ళీ ఇన్వాయిస్ నంబర్, మళ్ళీ ఇన్వాయిస్ డేట్, ఇక్కడ ఇన్వాయిస్ వాల్యూ, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ, మళ్ళీ ఇక్కడ టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఇవ్వండి. ఇప్పుడు సేవ్ చేసుకోండి. సో సింపుల్. ఇలాగే మనకి ఎవ్రీ మంత్ సేల్ ట్యాక్స్లో ఫైల్ చేయాలి ఈ జిఎస్టీ వెబ్ పోర్టల్లో. ఇలాంటిది ఇంకో వీడియోస్ అన్ని చూడాలంటే మీరు లిటిల్ క్లౌన్ ఛానల్లో చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లిటిల్ క్లౌన్ ఛానల్ని.